రోజులు గడుస్తున్నా సామాన్యుల కరెన్సీ కష్టాలు తీరడం లేదు. 2 వారాలైనా అవసరాలకు సరిపడా నగదు లేకపోవడంతో బ్యాంకులు ప్రభుత్వాలపై సామాన్యులు మండిపడుతున్నారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ కాస్త కళ్లు తెరిచింది. ప్రజల కష్టాల దృష్ట్యా మరిన్ని ఉపశమన చర్యలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరెన్సీ ఎమర్జెన్సీ నడుస్తుంది. నోట్ల కోసం జనం విలవిల్లాడుతున్నారు. చేతిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను బయట మార్కెట్లో ఎవరూ తీసుకోరు. బ్యాంకుల దగ్గర మారుద్దామంటే గంటల తరబడి క్యూల్లో నిలబడాలి. అలా నిలబడ్డా రోజుకు 2,500 కన్నా ఎక్కువ నగదు మార్చుకునే అవకాశం లేదు. ఆపసోపాలు పడి నగదు మార్చుకున్న బ్యాంకర్లిచ్చే కొత్త 2,000 రూపాయల నోటుకు చిల్లర దొరకని పరిస్థితి. దీంతో సగటు మనిషి తీవ్ర అవస్థలు పడుతున్నాడు. నోట్ల కష్టాలు ప్రజల్లో రోజురోజుకు అసహనాన్ని పెంచుతున్నాయి. సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దశలవారీగా నిబంధనలు సడలిస్తూ పలు ఉపశమన చర్యలు తీసుకుంటూ వస్తోంది. మొదట ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, పెట్రోల్ బంకులు, పాల కేంద్రాలకు మినహాయింపించింది. పాత నోట్లను మార్చుకునేందుకు సీనియర్ సిటిజన్స్ కు ఒకరోజు కేటాయించారు. కరెన్సీ మార్పిడికి వచ్చేవారికి వేలిపై ఇంకు గుర్తు పెట్టాలని నిర్ణయించిన ఈసీ ఆంక్షలతో దాన్ని అమలు చేయడం లేదు. టోల్ ఛార్జీల వసూలు రద్దు కొద్ది రోజుల వరకు పొడిగించారు. ఇలా సడలింపులు, ఆంక్షలు సందర్భానుసారం చేసుకుంటూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులు, చిన్న వ్యాపారులు పడుతున్న ఇబ్బందులతో ఆర్బీఐ వారికి ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దుకాణాల్లో రద్దు చేసిన పాత 500 నోట్లతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు అనుమతినిచ్చింది. చిన్న వ్యాపారులు తమ కరెంట్ అకౌంట్, ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్, క్రెడిట్ అకౌంట్ల నుంచి వారానికి 50,000 వరకు నగదు విత్డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేసింది రిజర్వ్ బ్యాంక్. అయితే కనీసం 3 నెలల నుంచి యాక్టివ్గా ఉన్న అకౌంట్లకే ఈ వెసులుబాటు కల్పించారు. వివాహాలకు నేటి నుంచి 2.5 లక్షలు విత్డ్రా సదుపాయం కల్పించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇంతకు ముందే ఈ ప్రకటన చేసినప్పటికీ అధికారికంగా ఉత్తర్వులు అందకపోవడం, నగదు లేకపోవడంతో ఇప్పటి వరకు ఇది అమలు కాలేదు. కరెన్సీ కష్టాలతో ఆపసోపాలు పడుతున్న మధ్యతరగతి ప్రజలకు ఆర్బీఐ కాస్త ఉపశమనం కలిగించింది. ₹1,00,00,000 లోపు తీసుకున్న రుణ బాకీలను చెల్లించేందుకు 60 రోజులు గడువిచ్చింది. ఇళ్లు, కార్ల రుణాలతో పాటు వ్యవసాయ రుణాలకు ఇది వర్తిస్తుందని ఆర్బీఐ ప్రకటించింది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య చెల్లించాల్సిన బకాయిలకు ఇది వర్తిస్తుంది. వ్యక్తిగత, వ్యాపార రుణాలన్నింటికీ దీన్ని అమలు చేయాలని బ్యాంకులను కోరింది ఆర్బీఐ. సామాన్యుల ఇక్కట్ల సంగతి ఎలా ఉన్నా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో బ్యాంకుల డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయి. నవంబర్ 8 నుంచి 13 రోజుల్లో 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా నగదు జమైంది. మరోవైపు నగదు మార్పిడితో 33,000 కోట్ల రూపాయల పెద్ద నోట్లు తిరిగొచ్చాయి.